అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ముగ్గురిని ఎంపిక చేసింది. సో ఆ ముగ్గురిలో కూడా ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఎస్సీ సామాజిక వర్గం, గొల్లబాబురావు గారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం రాల. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీట్ లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట వేరే వాళ్ళకి ఇచ్చేశారు. సో గొల్లబాబురావు గారికి పార్టీలో అన్యాయం జరుగుద్దేమో అనుకుంటే మంచి ఉన్నత స్థానం ఇచ్చారు, అదే రాజ్యసభకు అనమాట. సో గొల్లబాబురావు గారు ఎస్సీ సామాజిక వర్గం, ఆయన రాజ్యసభకు పంపించబోతున్నారు. అలాగే మరో ఇద్దరు మేడ రఘునాథ్ రెడ్డి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు. సో వైవి సుబ్బారెడ్డి గారికి కూడా అవకాశం ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారికి ఎప్పుడో 2019 నుంచి ఒక హామీ పెండింగ్ ఉంది. అప్పు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవిని బకాయి పడ్డారు. సో అది తీర్చుకోవడానికి, ఆ బకాయి తీర్చే క్రమంలో వైవి సుబ్బారెడ్డి గారిని రాజ్యసభకు పంపించడానికి దీనిలో ఈ 3 స్థానాల్లో ఆయన్ను కూడా ఎంపిక చేశారు. మరో వ్యక్తి మేడ రఘునాథ్ రెడ్డి గారు. అయితే ఇక్కడ మనకు ఒక డౌటు, మొత్తం 3ట్లో 2 రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారు? మాట్లాడితే మా పదవులు ఎక్కువ బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి అని అంటారు కదా. మరి 3ట్లో ఒకటి బీసీకి, ఒకటి ఎస్సీకి, ఒకటి రెడ్డీస్కి ఇచ్చుకుంటే బాగుండేదేమో కదా. లేదా ఒకటి బీసీకి, ఒకటి ఎస్సీకి, ఒకటి మైనారిటీకి ఇస్తే బాగుండేదేమో కదా. మరి 2 రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి 1 ఎస్సీకి ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నలు సామాన్య వర్గాల్లో తలెత్తుతున్నాయి. ఇప్పుడు వరకు వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యుల్లో మోపిదేవి వెంకటరమణ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గం. వాళ్ళకైనా ఎందుకు ఇచ్చారు? మంత్రి పదవులకు వాళ్ళు రిజైన్ చేశారు కాబట్టి వాళ్లకు ఈ పదవులు ఇచ్చారు. అలాగే ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు 4 రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. అలాగే పరిమళ నట్వానీ గారు, ఆర్ కృష్ణయ్య గారు, బేద మస్తానయ్య గారు వీళ్ళు కూడా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇలా మొత్తం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పుడు ఉన్న రాజ్యసభ సభ్యుల్లో 4 రెడ్డి సామాజిక వర్గం, 4 బీసీ సామాజిక వర్గం, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు, బేదా మస్తాన్ రావు. ఒక ఆయన అసలు ఈ రాష్ట్రము కాదు, ఈ సామాజిక వర్గము కాదు. ఆయన ప్రపంచం వేరు, ఆయన అంతరిక్షం వేరు. ఆయనకి ఎందుకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారో, ఆయన వలన ప్రయోజనం ఏంటో, రాష్ట్రానికో పార్టీకో ఏమైనా ప్రయోజనం ఉందో లేదో ఎవ్వరికీ తెలియదు. పరిమళ నట్వానీ గారు ఆయనే. అంబానీ గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, పదవి అడిగారు, ఇచ్చేశారు. ఆయన మన రాష్ట్రం గురించి రాజ్యసభలో ఒక్క మాట మాట్లాడింది కూడా లేదు. మన రాష్ట్రం మ్యాప్ కూడా ఆయనకు తెలిసి ఉండదు, మన రాష్ట్ర అడ్రస్ కూడా ఆయనకు తెలిసి ఉండదు కనీసం పరిమళ నట్వానీ గారికి. సో ఏదో కార్పొరేట్ నెట్వర్క్లో భాగంగా, కార్పొరేట్ పరిచయాల్లో భాగంగా పరిమళ నట్వానీ గారికి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇచ్చేశారు. అయితే అదంతా ఓకే. మైనారిటీలకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు 3లో బీసీలకు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న తలెత్తుంది. అంటే సాధారణంగా తలెత్తదు, ఆ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఎందుకు అడుగుతారు? మాట్లాడితే సామాజిక న్యాయం అంటారు కదా. సామాజిక న్యాయానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లు అంటారు కదా. మరి ఆ బ్రాండ్ అంబాసిడర్లు ఇవ్వాలి కదా బీసీలకి అనేదే ఇక్కడ సగటు బీసీల ప్రశ్న. థ్యాంక్ యూ.